చెప్పిందంతా గుర్తుందిగా? మీటింగ్ అయిపోగానే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చదవాలి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఏం చేయాలో కూడా గుర్తుంది. అయ్యో అన్ని మర్చిపోయానండి. మొదటి నుంచి ఏది గోకితే ఏం చేయాలో చెప్పండి. అలా గోకితే ఎస్, ముక్కు గోకితే నో, మెడ గోకితే నో కామెంట్స్. సారీ, మూడు గోకితే? నాకేమన్నా తామర వ్యాధి అనుకున్నావా? చెప్పింది చెయ్యి. ఆగండి ఆగండి, అందరి అక్కడే ఆగండి. త్రిపాఠి, ఏమైనా పొరపాటు జరిగి నేను పిచ్చి పిచ్చిగా వాగితే? పాలిటిక్స్ లో అదే సుఖం, ఏమైనా వాగొచ్చు. ఇంకా చెప్పాలంటే నువ్వు వాగాలి, అప్పుడే మేరని నమ్ముతారు. మీ గురించే చెప్తున్నాను. సరే, మీ పనులన్నీ రేపు చూస్తారట, వెళ్ళండి. ఎక్కువగా వాగితే మినిస్టర్ అనుకుంటారు కాబోలు. మెంటల్ అనుకుంటారు. పదరా వెళ్తాం. అందరికీ నమస్కారం. డియర్ మెంబర్స్, మరికొద్ది క్షణాల్లో కార్పొరేట్ల మీటింగ్ ప్రారంభమవుతుంది. ఈ నెలలో అమలుపరిచిన పనుల మీద కానీ, వచ్చే నెల అమలుపరచబోయే పనుల మీద కానీ మేయర్ గారిని ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఒకరి తర్వాత ఒకరు అడగవలసిందిగా కోరుతున్నాం. మేయర్ గారు, మిడ్ డే మీల్స్ లో రాళ్లు వస్తున్నాయని జాగ్రత్త పడాలని క్రిందటి మీటింగ్ లో రిజల్యూషన్ పాస్ చేశాం. కానీ పరిస్థితి ఇంకా అలాగే ఉంది. అంటే ఆ రాళ్లు అలా ఉండాల్సిందేనా? మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్. మేయర్ స్థానంలో కూర్చుని ఎస్ అని ఎలా అంటున్నారు? తల గోకితే ఎస్ అంటాను. అలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? అది నాట్ ఎషేమ్డ్? నో. నువ్వా? నువ్వంటే? నో అంటే నో అంటే ఎన్ఓ నో. విక్టోరియా హోటల్ ఎదురుగా ఉన్న ప్లాట్ఫారం షాపుల వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించింది మీ మనుషులేనని చూసిన వాళ్ళు అంటున్నారు. దీనికి మీరేమంటారు? రెండు చెప్పను. నో కమెంట్స్. QM మురికినీటి నిర్మూలన పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మిస్టర్ మేయర్? అక్టోబర్ 29. ఆ తర్వాత 30 వస్తుంది. కూర్చోండి. అది కాదండి, నువ్వు కూర్చోవయ్యా. నౌ ది మేయర్ విల్ థ్యాంక్ ది కార్పొరేషన్ మెంబర్స్. దుర్గా, ఏమిటి పని? నన్ను ఆపకు నాన్న. నీకేమన్నా పిచ్చి పట్టిందా? జైల్లో పెడతారు. ఈ పిచ్చి మేయర్ నుంచి నగరాన్ని కాపాడడం కోసం నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. డ్రైవర్, ఆ పేపర్ తీసి మేయర్ గారికి ఇవ్వండి. తీసుకోండి సార్. థ్యాంక్స్ నాన్న. అదే అవును. నువ్వేనమ్మా వైర్ లాగింది? అవును లేవయ్యా. చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి వచ్చి మా అందరి ప్రాణాలు కాపాడావు. మీ పేరు? దుర్గా. సాయంకాలం దుర్గా. ఆ వైరవతల బారే రా. తప్పకుండాయా. సాయంకాలం దుర్గా. పొద్దున్న ఏం పేరు? ఈ లెటర్ తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఇవ్వు. జాగ్రత్త, అసెంబ్లీ మ్యాటర్. ఇచ్చేం చేయమంటారు సార్? అక్కడ ఇచ్చేది పుచ్చుకురా. ఏంటమ్మా కొడుతున్నారు? మాట్లాడితే మళ్ళీ కొడతాను. అది అసెంబ్లీ లెటర్ అమ్మా. మాట్లాడికి ఇంకా. అదేమిటమ్మా అసెంబ్లీ లెటర్ అని అతను అంటుంటే చెప్పు తీసుకొడతామే. దొంగ రాస్కెల్ లవ్ లెటర్ రాశాడు. బంట్రోతి వదవా, నా కూతురికి లవ్ లెటర్ రాస్తావా? నాన్న రాసింది వీడు కాదు, ఆ ఆగ్రాగాడు.
హలో సార్ నేను బంట్రోతుని. ఏదైనా వచ్చిందా? ఇచ్చింది సార్ చెంప మీద. నీ చంప మీద అనవసరంగా ముద్దులతో రాశాను. ఎలా ఇచ్చింది? స్ట్రైట్ గానా ఫ్లయింగ్ సార్? చెప్పుతో సార్. చెప్తూ అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అసెంబ్లీ అమ్మగారి ఇంటి పక్కన ఉన్న కాశీ జనరల్ స్టోర్స్ నుంచి సార్. కాశీ నంబర్ ఏమిటో చెప్పు. ఫోన్ నెంబర్ అండి 42464. 42. ఏంట్రా నంబర్ మాత్రం ఆడగొంతుతో చెప్తున్నావు? చెప్పుతో కొట్టింది దవడ మీద గొంతు మీద. మిస్టర్ రాయుడు, నేను దుర్గనే. దుర్గా ఓ నీకేనా మా అబ్బాయి లెటర్ పంపించింది? చదివావా? చదివాను. పబ్లిష్ చేయబోతున్నాను సాయంకాలం పేపర్లో. నీ కొడుకు ఎంతో మంచివాడు అనుకున్నాను. వాడికి నీ బుద్ధులే వచ్చాయి. అయ్యో అయితే వాడిని నువ్వు ప్రేమించటం లేదన్నమాట. ఛీ! ప్రేమ గాడిద గుడ్డ. విన్నవరా? అది నిన్ను ప్రేమించటం లేదట. పీడ విరగడైంది. ఏది నేను మాట్లాడతాను. సిగ్గు లేకుండా ఇంకా దాంతో మాట్లాడతావా? ఆయన నువ్వు ప్రేమించడానికి ఆ దిక్కుమాల జర్నలిస్టే దొరికిందా? నానా దుర్గ గురించి అలా మాట్లాడకండి. నాకెదురు చెప్తావరా రాస్కల్? నానా నానా నా వద్దు నానా, ఫైల్స్ కొట్టకండి నానా, వద్దు నానా, అది పేపర్ వెయిట్ నానా. చూడు దుర్గా, మా అబ్బాయికి చాలా పెద్దంటి సంబంధాలు వస్తున్నాయి. దయచేసి మా వాడి జోలికి రావద్దు. మా పరువు అంతా పోతుంది. నీ కొడుకును ప్రేమిస్తే నీ పరువు పోతుందా? దుర్గా, నా మాట విను. నానా షట్ అప్. చెప్పుతో కొట్టాను. నా కొడుకుని ప్రేమించొద్దు. మిస్టర్ రాయుడు, నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? ఈ క్షణం నుంచి నీ కొడుకుని నేను ప్రేమిస్తాను. గుడ్ బ్యాడ్ అగ్లీ వీల్లేదు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిటో ఈ వంకాయ్? నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తాను. ఎంత పొగరు! ధైర్యం ఉంటే మళ్ళీ చెప్పు. నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తాను. హలో అమ్మా దుర్గా, నీకే ఫోను. ఫెయిర్ అండ్ లవ్లీ ఇవ్వండి. ఇస్తాను. ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ దుర్గా. నేను ఇప్పుడు నాన్నని కాదు, నేను. ఓ నువ్వా? తండ్రి చేత అన్ని దెబ్బలు తిన్నావు, సిగ్గులేదు నీకు? లెటర్ రాయడానికి మాత్రం ధైర్యం ఎలా వచ్చింది? అదే దుర్గా, ఇదిగో చూడు, నన్ను నిజంగా ప్రేమిస్తే 10 నిమిషాల్లో గాంధీ పార్కుకు రావాలి. 10 నిమిషాల్లో వీలు పడదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక గంట, హాఫ్ అన్ అవర్లో రానా? ఓకే, నువ్వు పార్కుకు రాలేదో ఇంకెప్పుడు నన్ను చూడలేవు. నాన్న, ఆయన వస్తున్నారు, నువ్వు వెళ్ళిపో. నీ వరస్ చూస్తుంటే నిజంగానే వాడిని ప్రేమించేట్టున్నావే. చూడమ్మా, వాడిని అడ్డం పెట్టుకుని ఆ మేయర్ గాడి రహస్యాలన్నీ బయటకు లాగుతావని ఈ దిక్కుమాలిన వేషం వేయడానికి ఒప్పుకున్నా. నిజంగానే వాడిని ప్రేమించావా? ఒప్పుకునేది లేదు. నాన్న, నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావు. మేయర్ని పట్టించే వరకే వీడి ప్రేయసిని, ఆ తర్వాత అతనెవరో నేనెవరో. మీరా? దుర్గా, నన్ను మర్చిపో. ఇదేమిటి సీన్ మారిపోయింది? మనం ఇంకా ప్రేమలోనే పడలేదు కదా, అప్పుడే మర్చిపోవడం ఏమిటి? ఏమైంది? మా నాన్నకి మన ప్రేమ ఇష్టం లేదు. నిన్ను ప్రేమిస్తున్నానని ఫైల్స్ తో చావు. ఈ వయసులో మీ నాన్నకు భయపడుతున్నావు. అసలు నువ్వు మగాడేనా? నా దగ్గర కూర్చోవద్దు ప్లీజ్. సారీ. ఆల్రైట్, కూర్చున్నాను. ఏం చేస్తావు? కూర్చుంటే కూర్చున్నావు కానీ నా దగ్గరికి మాత్రం రావద్దు ప్లీజ్. ఏ? అంటే ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. మా నాన్నగారు అన్నారు నువ్వు దగ్గరికి వచ్చి కూర్చొని మెల్లగా చేయి పట్టుకుంటావట. పెద్ద రౌడీ రానివట. పట్టుకుంటా. చెయ్యే కాదు, కాలు, మెడ, తల అన్నీ. మా నాన్నగారు వద్దన్నవన్నీ చేస్తా. ఇక్కడతో అబ్బాయి
దయచేసి నన్ను కౌగిలించుకోవద్దు. కౌగిలించుకోకపోతే అదెలా? ఇది అదే ఇది మీ కుడి చెయ్యేది ఆ చెయ్యి ఇలా పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. మీ కుడి చేయదే, ఈ చేయి ఇలా పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని చెప్పండి. అని మీరు చెప్పాలండి. అమ్మ, మీరు చెప్పాలండి. అబ్బబ్బా, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇదే సార్ భగవద్గీత. ఆర్డర్ 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 ఆర్డర్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యు మే ప్రొసీడ్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యు మే ప్రొసీడ్. రైట్ రైట్. యువర్ ఆనర్, యువర్ ఆనర్. ఏంటి యువర్ ఆనర్, ఇతను వరుస చూస్తుంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఇస్ దిస్? What is this echo? యువర్ ఆనర్, Your Honor, he's acting. He's acting. Now look here. This is Now look here. This is contempt of court. Hey, mister. Ago. Hello. Hey. Your Honor, this court is... Sorry. Hey, mister. Constables, పట్టుకోండి. నేను నటుడిని కదా, బాగా ఓవర్ యాక్టింగ్ చేసి అందరినీ నమ్మించి జైలు శిక్ష తప్పించుకున్నాను. కానీ పిచ్చాసుపత్రిలో పడ్డాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఒకవైపు హాస్పిటల్లో ఉన్న అమ్మను చూసుకోవాలన్న ఆశ, మరోవైపు ఆ పిచ్చివాళ్ళ మధ్య బ్రతకలేని నిరాశ.